1994లోనే తెలుగు నేలపైన కోదాడ నగరంలో ఈ మొత్తం ప్రాంతీయ ఆస్తిత్వాలు, దళిత ఆస్తిత్వాలు, బహుజన ఆస్తిత్వాలు ఒక దీని మీద ఒక సాహిత్య సదస్సు పెట్టి అప్పుడు శివసాగరు, కాదర మొహిద్దీను, త్రిపురనేని శ్రీనివాసు, కె శ్రీనివాసు మొత్తం తెలుగు నేల మీదనే గొప్ప సంఖ్య. అంతవరకు ఏంటంటే సమాజం కమ్యూనిస్టులు లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు. కానీ రచయితలంతా ఈ రెండు శిబిరాల మధ్య, లేదంటే ఆర్ఎస్ఎస్. దీన్ని బ్రేక్ చేసి ఆస్తిత్వాల మీద మొట్టమొదట మాట్లాడించిన వాడు జూలూరి గౌరీశంకర్. ఆ సభకు నాకేం తెలియదు. ఆ బహిరంగ సభకు సాహిత్య 2 సదస్సులో ఒక దాంట్లో ఒకతను బహిరంగ సభలో నిలబెట్టినాడు. అప్పుడు 94 నాకేం తెలియదు. అది గౌరన్న చేసే పని ఉట్టిగా అనుకుంటా, కానీ అది చాలా కష్టభరితమైంది. ఒక పుస్తకం ఏంటంటే నేను సుబ్బయ్య చెప్పినాడు, కళ్ళ నీళ్ళు వచ్చినాయి. తమ్ముడు వనపట్ల సుబ్బయ్య మా కవిమిత్రుడు, చాలా మా ఊరు. నేను ఒక పుస్తకం ఏంటంటే బంధువు వరుసగా కేసీఆర్ ఎన్ని పుస్తకాలు వేస్తూ వేయడమని, ఇన్ని పుస్తకాలే కాదు ఎవరి గుండెలు అంటే కేసీఆర్ గారు ప్రపంచంలో మార్టిన్ లూథర్ కింగ్ను మర్చిపోరు, నెల్సన్ మండేలను మర్చిపోరు, ఏ ప్రాంతీయ పెరియార్ను మర్చిపోరు. తమిళనాడులో పెరియార్ సిద్ధాంతకర్త, ద్రవిడన్ సిద్ధాంతకర్త. కరుణానిధి ఆ సిద్ధాంతాన్ని అడ్మినిస్ట్రేషన్లోకి తేకపోతే, రాజకీయాల్లోకి లేకపోతే ఇవాళ భారతదేశంలో మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయ రాజకీయ ప్రాంతీయ ఆస్తిత్వ ఉద్యమ స్పృహ అనేది భారతదేశంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అది ఒక సిద్ధాంతంతో చాలామంది వచ్చి తెలంగాణలో, కానీ ఆ సిద్ధాంతాన్ని ఆచరణాత్మకం చేసిన మహోన్నత నేత కేసీఆర్ గారు, అందులో ఏ సందేహం లేదు. లేకుండా మేము ఎప్పుడో నాకు తెలియకుండా రేలా దూలా తాళెల్లాడే నేల నా తెలంగాణ 94లో అరుణోదయ కృష్ణ వాడింది పాట. తెలంగాణ అన్నా కానీ నాకు తెలియదు. తెలంగాణ అని అన్న తప్ప తెలంగాణ స్పృహ నాకు తెలియదు. ఈ నీళ్ళది ఎంత, ఈ టీఎంసీ ఎంత, ఇవన్నీ ఏం తెలియదు. ఒకటి ఏదో జరుగుతుంది, కరువు వస్తుందని అనడమే తప్ప ఆ ప్రభాకర్ని సినాభిషణ తెలంగాణ పరక ఆయన ఏం ప్రభాకర్ ఉండదు అధ్యయన వేదిక గాడికి ఏదో వచ్చేది. ఎప్పుడన్నా డిటిఎఫ్, ఏపీటీఎఫ్లు, టీచర్స్ టైంపాస్ దేవిప్రసాద్ తెలుసు. మరి తప్ప ఇది వస్తుందా అవుతుందా కాదని, కానీ అనాలి, ఏదో అనాలని చేసేది. అట్లాంటి దాన్ని ఆ పాట అప్పుడు రాసిన, కానీ ఆ పాట నేను తెలివితో రాయలే. కంపతారు చెట్లు కొట్టామని తెలంగాణ ప్రోగ్రెస్ ఉన్నది. అది కూడా రాస్తే సార్ అయిన తర్వాత జంగిరెడ్డితోనే అలా క్యాస్ట్లో వాడించి మా ఊరు జిల్లా పెద్ద మంచి సింగర్ అతను. కంపతారు చెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినాది, సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని పీడాయరా, దగ్గు వయ్యారి బామొచ్చి ఒరి మల్లె మొలిసింది, లొట్ట పీసు మొత్తం వాడలేకపోతుంది, నేను తక్కువ టైమ్స్ ఉన్నాయి. లొట్ట పీసు చెట్లు గెట్టునా పెరిగినాయి, తరి పొలము తగ్గింది, పెరికలమ మిగిలింది, సెలకంత మొరమయ్యి గులుకు అయ్యింది, కలమంద జమ్ముళ్ళు రా పాలామూరు కరువుకు గుర్తాయరా, గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు, వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా, మిరప నాటుకుంటే ఉరిపోయినాదిరా, నాసుపచ్చని బావులా తెలంగాణ నా పరాళ్ళు తేలేరా, దగ్గు దమ్ము టీబీ కక్కుడా బేదులతో 30 ఏళ్ళకయ్యడ ముసలితరం వస్తాది, నెలకు 3కు పైగా పీనిగలు లేవంగా, పల్లె చుట్టూ పాడే కట్టెలు బూడిదాయే, ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా, కంటే కానుపు కొరకు సస్తె బొందా కొరకు వలస పోయిన జనము వచ్చిపోతుంటారు, సాగు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి ఎగురంగా చేసేరు, పెళ్లి ఎల్లిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి, గోదావరి కృష్ణమ్మ పరవళ్ళు దొక్కిన సాగునీరు లేక భూములెందుకెండే. ఇట్లా శోకం కట్టి పాడేది. తెలుగు గంగకు నీళ్లు అలిగెళ్ళిపోతుంటే పలుగురాళ్ళు దేని పాలమూరేడిసింది, ఎగువ సిద్ధేశ్వరాము ప్రాజెక్టు ఎవడు గంగల కలిపారా. ఈ నిరంజన మా తన అన్న ఉండే నిరంజన మినిస్టర్ గారు, అన్న నేను ఆ భాస్కర్ రావు, సుబ్బయ్య, బాలరామన్న మాకు గురువు పెద్ద ఆయన, అందరం కలిపి ఈ నీళ్ళు ఎట్లా పోతున్నాయి, తెలంగాణ సోయి కాదు, ఈ నీళ్ళు వస్తే బాగుండని పాటలు పాడేది. ఆ పాటల నుంచి ఉద్యమం అంతా మీకు చెప్పొద్దు, మనకు చెప్పే స్థాయి కాదు. నాకేందంటే సార్ రాకపోతే జనసభని అరుణోదయ పడితే దుంకేది, పాడేది, బాధ దొరకపోయేది. అన్న దావకొస్తావు మీటింగే నేను రాకపోయేది కాదన్న, ఆడన్నీ మంచిగా ఉంటాయి అనేది. అరే దోస్తావు
తెలంగాణ వస్తుంది కాదు, అన్నీ బాగుంటారు. అది బాగుంటే అదంతా ఇంకేంది బాగుంటాడు, నిజంగానే బాగుండేది. ఓ మనోడు నాటుకోడి గిట్టుకోడి దుమ్ము దుమ్ము మసాలా. అసలు నేను ఎక్కడి నుంచి 300 కిలోమీటర్లు అనుకోతే అలసిపోయి ఉండేది. ఒక్కసారి శక్తికి దివ్యత్వం ఏం రావాలంత ఇస్తుండే. ఆ దివ్యత్వంతో ఇంకా ఏసుకైపోయాము. ఎగురుడు పాడు దుంకుడు ఆడ దుంకుడు. ఓ పాట కాదు, ఒకటి పాట 2 పాటలు కాదు, తల్లి తెలంగాణ ఆ పాట, నీ పాటలు. నేను ఎప్పుడో కరెంటు మీద రాసిన, ఆ కరెంటు కోత వద్దు వద్దంటే ఫ్యాను జిద్ది మీద పెట్టినావు, నీ ఫ్యాన్ పెట్టగానే పెళ్ళము అని కొట్లాడుతుంది. నేను మర్చిపోయినా, అది చాలా రికార్డులో ఉంది. కానీ ఫ్యాన్ బంద్ చేసి ఫ్యాన్ బంద్ పెడితేనే అంటే ఇద్దరి మధ్యన సమాధానం. అసలు ఆ పాట ఎక్కడ దొరికించుకున్నాడు, అది పెట్టి వేస్తే ఎక్కడిదిరా ఈ పాట, నేనే ఏమందిరా ఈ పాట, నేను రాసిన గారి పాట. ఇది ఎలా అన్ని మొత్తం ఒక పాట కాదు, అన్ని వరుస పిల్లలు వాడు నాగరాజు వీళ్ళు చేస్తుంటే ఇవన్నీ మేము తెలంగాణ దుమ్దంలో సారు వదంతులు వచ్చి అట్లాంటి పాటల నుంచి ఒకేసారి తెలంగాణ ప్రకటిస్తారు. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రకటించే వరకు వచ్చే వరకు ఆశ్చర్య. రాములోరి సీతమ్మో సీతమ్మోరి రామయ్య, ఎదపైన దిగులు బండ సరిగి బాధ తొలిగెను, ఎండిన చెరువు నిండి అనుభూ. ఎట్లొచ్చేది అనంటే అది ఆ బండను తొలగించిన కేసీఆర్ గారు. ఊరికే మాట్లాడతాం కానీ ఈ ఉద్యమాలు పిడికిళ్ళు బాగుంటాయి. నేను కామ్రేడ్ ఆయన పాపారావు గారు వెళ్ళిపోయినట్టు, కానీ నేను కూడా అట్లా చూస్తానే. కానీ మనం కొట్లాడితే ఏం చేస్తారంటే అది పెట్టి ఎన్నుకౌంటర్లు జైలు వేస్తారు. చాలామంది కళాకారులు పోగొట్టుకున్నాం మనం, తెలంగాణ జనసభలు కానీ అరుణోదయాలు. కానీ ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను అర్థం చేయించింది సమాజానికి. అది పెద్ద ఓపికతో ఉండే పని. ప్రజలను కలిసి వెంకట ఎంత కష్టం ఉంటుందో తెలుసు మీకు. అక్కడి నుంచి చేసి తెలంగాణ వచ్చిన తర్వాత వారి ఆ దీక్షా దివస్ అప్పుడు సార్ అట్లా ఉండకపోతే ఊరికే మాట్లాడేముంది, నోరుకు 4 నరన ఎంతైనా వేసుకోవచ్చు. మనుషులు మాట్లాడతారు. చరిత్రను ఎప్పుడైనా సరే భారతదేశంలో గత కాలం ఇట్లాంటి జాతీయోద్యమంలో నెహ్రూను గురించి తక్కువ ఎవరు మాట్లాడరు, లాల్ బహదూర్ శాస్త్రిని గురించి తక్కువ మాట్లాడరు. ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాలలో వాళ్ళ స్ఫూర్తి. ఇది ఎక్కడిది ఇప్పుడు అంతా రాజకీయ పాతది అంత తెచ్చి ఇప్పుడు నేనంట ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మంత్రులు ఏంటంటే తెలంగాణ వస్తే అవుతురా వీళ్ళకి కాకపోతుంది కదా. మంచి ఊరికి అనేకే ఉంది. దాంతో వాళ్ళు ఏదైనా సరే మాట్లాడే పద్ధతి పాతకాలపు నాటి ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది ఇవాళ లేదు. అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. అది ఏ రాజకీయ పక్షానికైనా సరైనది కాదు. అది అట్లాంటి పద్ధతి పాలకులు ఎవరైతే ఉండో కేసు ఎంత కేసులు పెడితే అంత ఉద్యమాలు పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. కేసులు అంటే కేసులు, నిర్బంధాలు, జైళ్ళు, ఉద్యమాలు ప్రజాస్వామిక పద్ధతిలో ఉంటే ఖచ్చితంగా విజయానికి మన నెత్తిన వాళ్ళే పాలు పోసినట్టు, దగ్గర చూపినట్టు. వాళ్ళు పోయి ఎంత భయపెడితే ఎంత కేసులు పెడితే. ఎందుకంటే సారే స్వతహాగా మరణ ముఖద్వారం దగ్గర ఉండి పులినోట్ల తలబెట్టించినప్పుడు ఎంతమంది తెలంగాణ కార్యకర్తలు, ప్రజా సైన్యం ఉన్నారు ఇప్పుడు. ఇవన్నీ తర్వాత అనేక ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు. ఆయన ఓనర్సూరెడ్డి అన్నాడు, పీడిఎస్ ప్రెసిడెంట్. మా అన్న జగదీష్ అన్న చిన్నప్పుడే విరసం సభల్లో సాహిత్య కవితలు. తర్వాత మంత్రి అయినా కూడా అదే పాలనలో ఉంటాడు. అదే ప్రజలు పొద్దున్న లేస్తే మళ్ళీ పాతల్లో ఉంటారు పోదు అంటే ఉన్నారు అట్లా. అన్న గౌరీ పిడికిలి, కానుడు తాత, రామారావు, మాకు నా అందుకొరకు పాట ఎంత మేము వచ్చే ఆఖరికైతే మేము పాడేది పోయేది తప్ప రోటికి లేని పని కొన్ని సాధించరు. కానీ తెలంగాణ మాత్రం ఈ పద్ధతిలో తేవచ్చని ప్రజాస్వామిక ప్రక్రియ, రాజకీయ ప్రక్రియతోని రకరకాలను కలుపుకోవాలి. ఊరికే ఓరడెక్కన మాట్లాడిన ఎమోషన్ కాదు. పాలక పక్షాలలో విప్లవానికి కూడా, చైనా విప్లవానికి కూడా షాంఘై చెక్ను ఐక్య సంఘటనలు ఉంటాయి. నేపాల్లో ప్రచండ ముఖ్యమంత్రి అంటే ఐక్య సంఘటనలు ఉంటాయి. ఊరికే వాడు ఉచిత నాయకుడు వచ్చినట్టే వాడు ఐక్య సంఘటన ఉండదు. ఏ ఐక్య సంఘటన లేదు, ఎవరితో మనమే తెస్తామంటే ఎప్పటికలేదు. ఆ ప్రక్రియ నెరిగి అటు మార్క్సిజాన్ని, గాంధేయవాదాన్ని, రాజకీయ తత్వశాస్త్రాన్ని చదువుకొని లోతైన మీరనే పద్యాలు అటజని కాంచె అంబర అటజని కాంచె ఇది అటజని కాంచె భూమిశ్రుడు అంబర చుంబి శిరస్సరజ్జరి పటల ముహురు మూనట తభంగ తరంగ మృదంగ నిస్వర రూప పరిపూర్ణ కలాపి జాలములు కట తిరత్కలేడు కరకంపిత సాలమట్లక్కడి నుంచి
శీతశైలం ఆ శీతశైలం అక్కడ హిమాలయ పర్వతంకి మన ఊళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అక్కడి నుంచి ఉన్న ఉద్యమం నీళ్ళు వచ్చినాయి, చెర్లు నిన్నాయి, చేపలు వచ్చినాయి, బతుకులు వచ్చినాయి. అప్పుడు బాబెంటోడు ఒక 10 పాటలు రాయించిన అతని, వీరాది వీరుడు అతడు విజయానికి బావుట అతడు. ఒక్కటి కాదు, నేను అసలు ఎన్నో పేరు ఉండదు కానీ అసలు ఈయన చూస్తాను ఎట్లా రాసిన పాట ఉట్టే రాయమంటే ఆయన వీరాది వీరుడు అతడు విజయానికి బావిట అతడు ఆవేశం విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు జనహిత రాసిన అతడే లేకుంటే తెలంగాణ ఎట్టుంటుండే ఆ సాగరు వెంకటరాజు. నేను వరుసగా అక్కడి నుంచి రాయడానికి కారణం ఏంటంటే జగదీశ్ అన్నైతే ఒక 20 పాటలు 30 పాటలు రాయించిన అది రిస్కార్డ్ చేసి బయటికి రాలేదు ఎందుకు అది నా చేసింది అది అన్న. సూర్యాపేట మారిన తర్వాత ఆ సూర్యాపేట తొంత ఎట్లుండేది, ఎట్లా వస్తుండేది, ఎట్లా దాడి ఉండేది భయపెట్టి నాకు ఆ ఊరు బాగా తెలుసు. ఎందుకంటే మళ్ళీ స్వరాజ్యం గారు 84 బిఎన్ ఎలక్షన్కి తిరుగుతున్నాను. అందులో దోస్తులు కూడా బాగా వాడి వీడంతా ఆ ఊరు ఎట్లా మారింది, ఆ కట్ట ఎట్లున్నది, రకరకాలుగా కాకి బస్తాయి. మంచినీళ్ళు మూసి వాటర్ తాగేది, కళ్ళాత కూడా కళ్ళు దరిద్రం వాంతికి అవుతాడ. అట్లాంటి ఊరిని మార్చి మంచినీళ్ళు వచ్చినాయి. అవి ఏది కట్ట మీద శ్మశానం రాజమండ్రిలో ఎక్కడో సన్నిధానం ఉంటుంది, శ్మశానం అట్లాంటివి వేసి ఒక్కొక్క ఊర్లో సూర్యాపేట కాదు సిద్దిపేట అయితే ఇప్పుడు ప్రతి ఊరు సిద్ధిలో ఇన్ని మారినాక ఏమైందంటే ఏవో రాజకీయాలు నాకు తెలియదు కానీ లోపల మనకే ఓనుకొని పోటీ కొంచెం పోయినాయి. అవి ఏం కాదు. మళ్ళా ఇది మనకు పెద్ద గుణపాఠం. పడిపోవడం అనేది చాలా వరం, గుర్తుపెట్టుకోండి. ఓటమి కాదు మనకి ఇది కంపల్సరీ గొప్ప ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఉద్యమాలు చేసిన పడింది. మేమంతా ఏదైతే కవిత్వంలో సాహిత్యంలో ఊహల్లో ఉంటామో దాన్ని ఆచరణాత్మకం చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు, దానికి నాయకత్వం వస్తున్న కేసీఆర్ అన్న, హరీష్ అన్న, కేసీఆర్ గారు, ఇప్పుడు మా సాహిత్య రంగానికి పెద్ద మన గౌరీశంకర్ అది అన్న జగదీష్ అన్న, మా నిరంజన్ అన్న అందరూ మీరు పని చేయండి. భరతన్న ఎక్కడ కనపడతలేడు, మేము మీ వెంట ఉంటాం. ఈ పుస్తకాలు సారు పెట్టుకొని ఎన్ని రాసినా తక్కువనే. అన్నమాచార్య 30,000 సంకీర్తనలు రాసింది కదా వెంకటేశ్వర. తెలంగాణ మీరన్నా అనకున్నా రేపు వీళ్ళే లోపల అన్నం తింటున్న ప్రతి ముద్ద మీద కేసీఆర్ సంతకం ఉంటుంది.